నాట్య మండపములో నిలుచుని తల పైకెత్తి చూస్తే భయంకరమైన రూపం కనిపిస్తుంది. చాలామంది గండబేరుండమని, మరికొంతమంది కీర్తిముఖమని అంటారు. అసలు ఈ రూపం పేరేమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు శక్తివంతమైన అహంకారంతో కూడిన యోగి శివుడిని పదే పదే దూషించినప్పుడు ఆగ్రహానికి గురైన శివుడు తన మూడవ కన్ను నుండి ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు. భయంకరమైన ఆ రూపం ఎంతో శక్తివంతమైనది. అహంకారంతో ఉన్న యోగి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని తినేస్తూ విపరీతమైన ఆకలితో ఉంది. అప్పుడు పరమేశ్వరుడు తనను తానే తినేయమని ఆజ్ఞాపించగా శివుడి ఆజ్ఞను పాటించి తన శరీరాన్ని పూర్తిగా తినేసుకుని ముఖం మాత్రమే మిగిలింది. దీనితో శివుడు దీనికి కీర్తిముఖ అని పేరు పెట్టి దేవాలయ ద్వారాలపై అత్యంత ఉన్నత స్థానంలో ఉంచి ఆలయ గర్భగుడిని రక్షించమని ఆజ్ఞాపించాడు. కీర్తిముఖం అంటే అహంకారాన్ని తినే ముఖం. 4 దిశల్లో పెట్టారు. ఏ దిశ నుండి చెడు వచ్చినా ఇక్కడే నశించాలి అని. వచ్చే ప్రతి భక్తుడిలోని అహంకారాన్ని, గర్వాన్ని నశించేలా చేస్తుంది.